గు అంటే అంధకారం, రు అంటే తొలగించడం. గురువు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ఇస్తాడు. ఈ గురువు ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు. దాన్ని అందరు గురువులకు పుట్టినరోజుగా చెబుతారు. ఈరోజు వ్యాస పౌర్ణమి కూడా. ఎవరి గురువును వాళ్ళు పూజించి సత్కరించుకున్న గురు పరంపరలో ఆది గురువును పూజించడం మన కర్తవ్యం. వేదాలను బోధించిన వేదవ్యాసుని మొదటి గురువుగా చెబుతారు. లోకానికి ఆయన జ్ఞానభిక్షను ప్రసాదించారు. ఇతిహాస పురాణాలు, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో గురువును గౌరవించి పూజించేవారు. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. పరమగురువైన శివుడు పార్వతీదేవుల మధ్య గురుగీత అనే సంభాషణ జరిగింది. ఆ సంభాషణ మూలంగా గురువు ప్రాముఖ్యం లోకానికి తెలిసి వచ్చింది. గురువు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించగలడని, ఆయనే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక మార్గదర్శకుడని వివరిస్తోంది గురుగీత. గురువును దైవంగా భావించాలి. ఆయన నుంచి పొందిన జ్ఞానం ఆధారంగా జీవితాన్ని మలుచుకోవాలి. ఏ పని చేసినా సత్యం, ధర్మం, నీతి, నిజాయితీలతో చేయాలి. అయితే గురువును తెలుసుకోవటం అంత సులువైన పని కాదు. కేవలం గురు కృపాహి కేవలం అనే ఒకే ఒక్క మార్గం ద్వారా ఆయనను నిజంగా తెలుసుకుంటామని గురునానక్ తెలియజేశారు. గురువు కన్నా అధికమైన వాడు లేడని ఆది శంకరుడు చెప్పారు. గురువు మధ్యలో విశ్వం ఉంది, విశ్వం మధ్యలో గురువున్నాడని కృతయుగ దత్తాత్రేయ స్వామి బోధించారు. గురువు పాత్ర కేవలం బోధించడం కాదు, అజ్ఞానంలో నిద్రపోతున్న మనిషిని మేల్కొల్పాలి. సత్యస్వరూపాన్ని పూర్ణంగా చూపించి ఎరుక కలిగించి మన నిద్రను వదిలించేవాడే నిజమైన గురువు. గురువు మానవ రూపంలోనే ఉండనక్కరలేదు. నీ భావాన్ని బట్టి ఎవరినైనా గురువుగా భావించి సాధన కొనసాగించవచ్చు అని చెప్తారు రమణ మహర్షి. మనం చేస్తున్న తప్పులను మించిన గురువులు ఉండరు. నిరంతరం నేర్చుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి, ముందుకు సాగిపోవాలి. ఎవరి సమక్షంలో మనకు అనూహ్యమైన ప్రశాంతత కలుగుతుందో, మన మనసు భయరహితంగా మారి విశ్రాంతి పొందుతుందో ఆ వ్యక్తే మన గురువు. ఈ విశ్వం దైవలీల. ఈ లీలా రహస్యాన్ని చక్కగా వివరించి చూపించేవాడే నా గురువు అంటాడు భక్త రామదాసు. మీ జ్ఞానంతో ఎల్లప్పుడూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు గురువర్య. మీ మార్గదర్శకత్వం, మద్దతు ఎల్లప్పుడూ ఉత్తమంగా కృషి చేయడానికి నన్ను ప్రేరేపించాలి అని ఈ గురు పౌర్ణమి వేళ మన గురువుల్ని వేడుకుందాం. పుట్టినరోజు అంటే అందరికీ చాలా ఇష్టం, ప్రియమైనది. ఈరోజు పుట్టారు కాబట్టి